చాపాడు మండలంలోని ఖాదర్పల్లి గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే రఘురామరెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. భూమి పూజ చేసి టెంకాయలు కొట్టారు. ఈసీసీ రోడ్డును 40 లక్షల రూపాయలతో 100 మీటర్ల పొడవునా నిర్మిస్తున్నట్లు ప్రొద్దుటూరు రోడ్ల భవనాల శాఖ ఏఈ ఖాదర్ భాషా తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే గ్రామస్తులకు సౌకర్యంగా ఉంటుంది. తెలుగుదేశంలోకి వచ్చినాయి, కాంగ్రెస్లోకి వచ్చినాయి, వైఎస్ఆర్లకు వచ్చినాయి, అన్ని పార్టీలకు వచ్చినాయి. మనం పార్టీలు చూడడంలే, కులాలు చూడడంలే, ప్రతి ఒక్కరికి ఇస్తానండి పలు సంక్షేమ పథకాలని. మరి ఈరోజు మేము గడప వెళ్ళినప్పుడు చెప్తున్నాం. అయినా మేము చెప్పినట్టు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నేను చేసి చూపించినాం. మేము మీ కుటుంబానికి మేలు జరిగిందంటేనే మీరు ఆదరించడానికి చెప్తాను. మరి చంద్రబాబు నాయుడు మేలు చేసి చంద్రబాబు ఓటేయండి, మేము చేసింటే మాకు ఓటేయండి అని అడుగుతున్నాం, నిలదీసి అడుగుతున్నాం. ప్రతి కుటుంబానికి లక్షలతోనే పథకాలు పడినాయి. అది ఒక్కటే కాదు, అభివృద్ధి పథకంలో కూడా నడిపిస్తాను. మరి ఈరోజు ఒక్క చాపాడు మండలంలోనే ఆర్ఎన్బికి సంబంధించినటువంటి దాదాపు 20 కోట్ల రూపాయలతో పనులన్నీ చేయించినాం. ఈ 5 సంవత్సరాల్లో 20 కోట్ల రూపాయల పనులు చేయించినాం. మరి అదేవిధంగా అల్లాడప నుంచి ఏటూరు వరకు దాదాపు 6 కోట్ల రూపాయలు, చాపాటి నుంచి ఎదురూరు వరకు చేశాం. విశ్వనాథపురం నుంచి మురాయిపల్లె వరకు చేయించాం. మరి చీపడి నుంచి గుంసిపడి మీదుగా అది చేయించాం. మరి కామరూరు మీదుగా దువ్వూరు వరకు ఆ రోడ్డు చేయించాం. ఇవన్నీ 20 కోట్ల రూపాయల పైన ఆర్ఎన్బి పరంగా చేయించినాం. ఇవి కాకుండా పంచాయతీరాజ్ తరఫున కూడా దాదాపు 20 కోట్ల రూపాయల పనులు చేయించాం. 20 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కానీ పిఎంజిఎస్వై కానీ ఈ యొక్క గడపకు కానివ్వండి, లేదంటే ఏ హిడ్ కిందైనా కానీ, ఏది మన డిఎంఎఫ్ కింద కానివ్వండి 20 కోట్ల రూపాయల పనుల రోడ్డు వేయించాం. ఇవి కాకుండా మరి అదే రకంగా గ్రామీణ ప్రాంతాలు చూస్తున్నారు. ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నాం. సచివాలయం కానీ, రైతు భరోసా కేంద్రం కానీ, హెల్త్ క్లినిక్ కానీ కడుతున్నాం. అక్కడ ఫుల్ బ్రిడ్జ్లో స్టాఫ్ ఉంటున్నారు. చిన్న జ్వరం వచ్చినా, షుగరు, బీపీలకు కూడా అటువంటి ప్రజలు పరిగెత్తాల్సి వస్తాడు. ఈరోజు ఇక్కడనే స్టాఫ్ ఉంటున్నారు, ట్రైన్ నర్స్ ఉంది. మందులు ఇన్ని ఉచితంగా ఇస్తాం. షుగర్ కానీ, బీపీ కానీ పరీక్షలన్నీ ఇన్నే చేపిస్తున్నాం. పల్లెల్లో ఎక్కడికి బయటికి పోకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి సురక్ష కార్యక్రమం పెట్టి కడప నుంచి రిమ్స్ ఆసుపత్రి నుంచి కూడా వైద్యులు తగ్గించిన ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. మరి ఈరోజు పెన్షన్ ఇంటింటికి ఒకటిసారికి వచ్చి వాళ్ళు నిద్రపోతే లేపిస్తాను. మరి రేషన్ ఇంటికాడ తీసుకొచ్చి ఇస్తాను. ప్రతి ఒక్క పథకాలు ఇస్తున్నాం. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మేము ప్రజల మీద ఒకటే, ఎవరు మంచి చేశారు, ఎవరు మీ కుటుంబానికి మేలు చేశారు, మీ గ్రామానికి ఎవరు మేలు చేశారు, ఏ ఒక్క ప్రభుత్వం మీకు సంక్షేమ పథకాలు అబ్బినాయి, ఏ ఒక్క ప్రభుత్వం మీకు అభివృద్ధి జరిగింది గుర్తు పెట్టుకోమని మేము మనసారా కోరుకుంటున్నాం.